హలో అండి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ అవ్వకుండా, బాడీ ఎక్కువగా వేడిగా ఉండకుండా, బాడీని చల్లబరిచే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. బూడిద గుమ్మడికాయ స్వీట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బూడిద గుమ్మడికాయ 1/2 kg, 1 కప్పు షుగర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి. బూడిద గుమ్మడికాయని ఫస్ట్ ఇలాగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఘీ ఆర్ బటర్ ఏది ఉంటే అదండి, అది వేడి చేసుకొని దాంట్లోనే ఈ బూడిద గుమ్మడికాయ మనం బాగా గ్రైండ్ చేసింది వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని మీడియం సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి, చూడండి ఒకసారి మీకు తెలిసిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో కొంచెం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, వాటిని 1 by 1 యాడ్ చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ అండ్ బాదం అండి. ఏది ఉంటే అండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు ఈ స్వీట్తో పాటు అవి కూడా పంటి కింద పడుతుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత 1/2 kg బూడిద గుమ్మడికాయకి నాకైతే 1 కప్పు షుగర్ పట్టిందండి. తక్కువ షుగర్ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, లేదా ఎగ్జాక్ట్గా కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే నేను చూపిస్తున్న కప్పుతో ఒక ఫుల్ కప్ అయితే పడుతుందండి. ఇలా మొత్తం షుగర్ వేసేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించండి. చాలా తక్కువ ఖర్చుతో ఒక మంచి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. బాడీ కూడా చాలా తొందరగా కూల్ అవుతుంది. ఒకసారి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో బూడిద గుమ్మడికాయలు అయితే మన తోటల్లో కూడా పండుతూ ఉంటాయి. ఇలా వేసిన తర్వాత ఒక 10 minutesకి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీన్ని కొంచెం చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత మంచి కలర్, గోల్డెన్ కలర్కి వచ్చేసిందో. కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.